జగన్ ప్రత్యేకత ఏంటో, జగన్ని ఫేస్ చేసేందుకు ప్రత్యర్థులు ఎందుకు ఇబ్బంది పడుతుంటారో, జగన్ 11 సీట్లకు పడిపోయినప్పుడు కూడా ప్రత్యర్థుల కంటి మీద కులుకు కూడా ఎందుకు ఉండటం లేదో ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. లీడర్ నమ్మే ఫిలాసఫీ ఎలా ఉంది, ఫాలో అయ్యే ఫిలాసఫీ ఎలా ఉంటుంది తెలిస్తే గనక ఆ నాయకత్వ బలమేంటో, అసలు ఆ నాయకుడి బలగమేంటో మనకు అర్థమవుతుంది. ఎస్, మీరు స్టాయిసిజం అనే మాట విన్నారా? ఫిలాసఫీలో వస్తుంది. అంటే యాక్సెప్ట్ ది లైఫ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ఎంబ్రేస్ ద పెయిన్ అని చెప్తూ ఉంటుంది. అంటే మీకు బాధ కలిగినప్పుడు, మీకు ఓటమి వచ్చినప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు కుంగిపోవద్దు, బాధపడద్దు, ఏడవద్దు, కౌగలించుకో, పెయిన్ని పట్టుకొని నిలబడు. ఎస్, పెయిన్ ఈజ్ ద గేట్ కీపర్ ఆఫ్ ది డెస్టినీ అని చెప్పే ఫిలాసఫీనే ఈ స్టాయిసిజం. ఈ స్టాయిసిజం ఫిలాసఫీ నమ్మేవాడికి గుండె ధైర్యం ఎక్కువగానే ఉంటుంది అండ్ మనోధైర్యం కూడా ఎక్కువే. ఈ ఫిలాసఫీని ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్కి ఎక్కి ఏడిచే సందర్భాలు ఉండవు. వీళ్ళు జనం తన కోసం ఏడవాలి అని కోరుకోరు. నేను మీకోసమే ఉన్నా, మీ కన్నీళ్లు తుడవటానికి మాత్రమే ఉన్నా అని చెప్తూ ఉంటారు. కష్టాలు ఎదురైనప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు, ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎస్ ఫేస్ చేస్తా. ఇంతకుముందు చాలా చూసా, ఇంతకుముందు గెలుపుని చూశాను, ఓటమిని చూశాను, ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, మళ్ళీ గెలుపు కోసం కొట్లాడతా, నిలబడతా అని మాత్రమే స్టబాన్గా చెప్పడమే ఈ స్టాయిసిజం అసలు ఫిలాసఫీ. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. ఈ స్టాయ్ ఫిలాసఫీ జగన్కి ఎలా వచ్చి ఉండొచ్చు? పట్టుమని 35 ఏళ్ళు కూడా లేని సమయంలో, కుటుంబ విషాదం వెంటాడుతున్న టైంలో, ఢిల్లీ నుంచి ఒత్తిళ్ళు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు వచ్చి మీద పడ్డప్పుడు, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అయితే డీమోరలైజ్ చేసి, డీఫ్రేమ్ చేసేసి, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారాలు, పుస్తకాలు పుట్టుకొచ్చాయి. అలాగే అప్పటి వరకు తన చుట్టూ ఉన్న స్నేహితులు అనుకున్న వాళ్లే వదిలేసి వెళ్ళిపోయిన రోజులవి. వీటన్నింటికీ మించి 16 నెలలు చుట్టూ చీకటిలా కనిపించినప్పుడు ఎస్, నేను నిలబడాలి, గెలవాలి అంటే నా అంతట నేను వెలగాలి అనే పట్టుదల నుంచి ఇదంతా మొదలై ఉండవచ్చా? నా కోసం ఎవరో ఉండటం కాదు, జనం కోసం నేను ఉంటాను అని నిరూపించాలి అనే అడుగు వేసి ఉండవచ్చా? అనే మాట నుంచి అడుగు పడి ఉండొచ్చా? బహుశా అక్కడి నుంచే ఈ స్టాయ్ ఫిలాసఫీ మొదలై ఉండవచ్చు. అందుకోసమే జగన్ ఎప్పుడు రాజకీయ గ్రూపులు కట్టడం కానీ, ఎదుటి వారిని మెప్పించడం కానీ, మెప్పించడం ద్వారా వచ్చే ఫలితం పొందడం కానీ, మీకు కావాల్సింది నేను ఇస్తాను, నాకు కావాల్సింది పలానాది ఇవ్వండి అని పొత్తులు, ప్రాధేయపడటాలు వంటివి జగన్ రాజకీయాల్లో మనకు కనిపించవు.